మీరు విరూపాక్ష దేవాలయం గురించి ఏమైనా వివరించగలరా? విరూపాక్ష దేవాలయంలో మనం ఇప్పటి వరకు చెప్పుకున్నది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి స్తంభాలు, ఆ చుట్టూ నిర్మాణాల గురించి చెప్పుకున్నాం. పైన కూడా ఉన్నటువంటి సీలింగ్ కూడా ఒక వివిధ రకాలైనటువంటి చిత్రాలని చిత్రీకరించడం జరిగింది. అవి ఇప్పటి కూడా పోలేదు. అంటే ఆ పెయింటింగ్ కావచ్చు, ఆ పెయింటింగ్ యొక్క చిత్రకళకు సంబంధించి ఎలాంటివి ఉన్నాయో ఒకసారి చూడొచ్చు. అవన్నీ కూడా మనకు ఆ రోజునటువంటి పరిస్థితులు, ఆ రోజునటువంటి వాటి ఎంత నాణ్యమైనటువంటి రంగులతో చిత్రీకరిస్తే ఇప్పటి వరకు ఉంటుందని చెప్పచ్చు. కాబట్టి ఈ రోజునటువంటి మన యొక్క పిల్లల యొక్క సృజనాత్మక శక్తిని పిల్లల్లో నిగుడింపజేసే విధంగా ఇలాంటి విశేషాలను మనం చెప్తే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వినాయకుడు తర్వాత వీళ్ళందరూ కలిపి ఒక పెద్ద చిత్రాన్ని గీయడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి చిత్రం. అది అక్కడ కూర్చున్నట్టుగా పార్వతి శివుని దగ్గర కూర్చున్నట్టుగా అత్యద్భుతంగా ఆ పక్కన వినాయకుడు నిలబడి ఉన్నాడు. ఆ పక్కన వాళ్ళకి సంబంధించినటువంటి కుమారస్వామి. చాలా అద్భుతమైనటువంటి చిత్రాల్ని వీళ్ళందరూ కూడా అక్కడ కూడా ఒక కలర్ఫుల్ గా ఉన్నటువంటి విగ్రహాన్ని చూడొచ్చు. ఇవన్నీ వివిధ రకాలైనటువంటి ఇక్కడ కాళీయ మర్దనికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కాళీయ మర్దనికి సంబంధించి చిత్రం చాలా అద్భుతంగా చెక్కబడింది. ఇలాంటి చిత్రాలు చాలా అత్యద్భుతమైనటువంటి చిత్రాలు ఈ యొక్క నిర్మాణంలో చూడొచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ అనంత పద్మనాభ స్వామి, ఇక్కడ చూస్తే అనంత పద్మనాభ స్వామి యొక్క దేవాలయం సంబంధించిన చిత్రం కూడా ఇక్కడ ఉండి చూడొచ్చు. ఇది అనంత పద్మనాభ స్వామి దేవాలయం కూడా ఉండడం జరిగింది. ఇలాంటి ఒక అద్భుతమైన నిర్మాణాలని మనం ప్రతిరోజు ఇక్కడ ఇది కొన్ని వేల సంవత్సరాలకు సంబంధించినటువంటి తరిగిపోయినటువంటి ఆస్తులని చెప్పచ్చు. ఎందుకంటే ఇలాంటి వాటిని మనం ప్రతిరోజు మనం గుర్తు చేసుకోవడం ద్వారా పిల్లల్లో సృజనాత్మక శక్తులు పెంపొందించడానికి ఇలాంటి దేవాలయాల సందర్శనం ద్వారా విద్యార్థులకి మనం కొత్త విషయాలు చెప్పొచ్చు అని చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. కృష్ణారెడ్డి గారు, ఇంత అద్భుతమైనటువంటి సౌందర్యం అనేది ఇది ఎందుకు ఈ విధంగా వివరిస్తారండి? విజయనగర సామ్రాజ్యము శ్రీకృష్ణదేవరాయలు వివిధ ఈ దేవాలయాలు నిర్మించిన తర్వాత ఆ తదుపరి జరిగిన పరిణామాలలో వివిధ రకాలైనటువంటి మన బహుమని సుల్తాన్లు కావచ్చు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి మొఘల్ వంశానికి చెందినటువంటి చక్రవర్తులు వారంతా కూడా ఈ మన చారిత్రక సంపద పైన దాడి చేసినటువంటి క్రమంలో ఇట్లాంటి మన సంపదను వాళ్ళు నాశనం చేయడానికి మనకు ఆనవాళ్ళుగా ఇది కనిపిస్తున్నాయండి. చాలా అత్యద్భుతంగా ఉన్నటువంటి నిర్మాణ శైలి కనుక చూసినట్లయితే మీకు అనంత అదేవిధంగా అక్కడ శివుడు మరియు వినాయకుడు విగ్రహాలు, అదేవిధంగా వీళ్ళు సంగీత ప్రియులు అనేది తెలపడానికి నిదర్శనంగా వాళ్ళ చేతులలో ఉండేటువంటి వివిధ రకాల సంగీత వాయిద్యాలు, అదేవిధంగా నృత్య ప్రదర్శనలు. సో దీన్ని ఈ రకంగా చూసినట్లయితే మనము చాలా ప్రకృతి రమణీయతను గోచరించేటువంటి టెంపుల్. దాని యొక్క పైకప్పును చూసినట్లయితే ఈ కాలం వరకు 14వ శతాబ్దంలో నిర్మించినటువంటి దేవాలయంలో ఒక చుక్క నీరు కూడా లీక్ కాకుండా